ఇది మాది ఫలం అండి. మాది ఫలం కూడా మన ఫామ్లో పెద్ద పెద్ద చెట్లు అవి పెంచుతున్నాం. వీటిలో కూడా ఈ చిన్న మొక్కలు కూడా ఏర్పాటు చేసుకోండి. కావాల్సిన మన ఫామ్కి వచ్చి తీసుకొచ్చండి. ఇది లుకేటో అండి. లుకేటో అనేటప్పటికి చైనా వెరైటీ అండి. లుకేటో కంపల్సరీగా మనకి ఇది ఫ్రూటింగ్ విత్ స్టార్ట్ అవుతుందండి. ఇది మాత్రమే లుకేటో. ఇవన్నీ లుకేటో ఫ్రూట్స్ అండి. లక్ష్మణ ఫలం కూడా అండి మామూలుగా మనకి లక్ష్మణ ఫలం 1 కేజీ, కేజీ పావు ఆ టైప్లో కేజీన్నర తప్పితే అలా కాస్తాయండి. కానీ లక్ష్మణ ఫలంలో కూడా అండి పెద్ద పెద్ద వెరైటీలు తెచ్చామండి. థాయిలాండ్ వెరైటీ తెచ్చామండి. ఏటనుకుంటున్నారు, ఇది ఒక 3 కేజీలు వస్తుంది లక్ష్మణ ఫలం. నేను మళ్ళీ మీకు ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఇది 3 కేజీలు లక్ష్మణ ఫలం అండి. కొంత ఆకు దానికి దీనికి కొంత డిఫరెంట్ ఉంటుందండి. మన నార్మల్ లక్ష్మణ ఫలానికి దీనికి కూడా అండి కొంత డిఫరెంట్ ఉంటుంది. ఆకు డిఫరెంట్ కూడా ఉంటుంది, థిక్గా ఉంటుందండి ఆకు. మీరు లక్ష్మణ ఫలం అనేటప్పటికీ ఫ్రూట్ తినాలని కాదండి, జస్ట్ ఆకు కూడా అండి. దీని రసం కూడా చాలా మంచిదండి. మీరు ఫ్రూట్ దొరకని టైంలో దీని ఆకులని మరగబెట్టుకుని వేడి నీళ్ళలో మరగబెట్టుకుని గ్రీన్ టీ కింద తీసుకొచ్చాను. చాలా చాలా మంచిదండి ఇది. ప్రతి ఒక్కళ్ళ ఇంటికాడ కూడా అంటే ఒక లక్ష్మణ ఫలం చెట్టు కంపల్సరీగా ఉండాలండి. అని చూపిస్తాను. ఇది థాయిలాండ్ వెరైటీ అండి. కోకోనట్ ఐస్ క్రీమ్ కోకోనట్ అండి. ఈ కోకోనట్ స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారు, మామూలుగా అంటే మన కోకోనట్ అనేటువంటికి నీళ్ళు ఉంటాయండి. పైన కలర్స్ మారుతూ ఉంటాయి. కోకోనట్స్కి నీళ్ళు ఉంటాయి. కానీ అలా కాదండి, జల్లా ఉంటుంది కొద్దిగా. దానికి కొద్దిగా షుగర్స్ తినేటువంటి మనం. కెపీర్ లెమన్ అండి. ఈ కెపీర్ లెమన్ స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారు, మామూలుగా అంటే మనం మసాలా వాడతామండి. ఇక్కడ ఎక్కువ శాతం మనం అందరం కూడా మసాలా అనేటువంటి వాడతాం. అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే థాయ్ ప్రజలు, వియత్నాంలో కూడా అంటే దీన్ని ఎక్కువ డిమాండ్ ఏంటనుకుంటున్నారు. దీనికి కాయ వచ్చేసి అంటే మన నారింజకి ఎలా ఉంటుందండి అలాగే ఉంటుందండి. ఇది మన క్యాటలాగ్లో కూడా పెట్టానండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా దీన్ని తురుముకుంటారండి. దీని పొట్టు తీసుకుని ఆ పొట్టుని కర్రీస్లో వేసుకుంటారండి వాళ్ళు. కర్రీస్కి గట్రా ఉపయోగిస్తారు. స్మెల్ వస్తుంది ఎక్కువ, తినడానికి కూడా బాగుంటుంది. మంచి మంచి ప్లాంట్ అండి. తినడానికి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకా అలా మసాలా కూడా వాడరండి, అలా స్మెల్ కావాలండి ఎక్కువ వాళ్ళకి. సెకండ్ దీన్ని లీవ్స్ అండి. మంచి ఆయిల్ పోషకాలు కలిగినటువంటి లీవ్స్ అండి ఇవన్నీ కూడా. దీంతో గ్రీన్ టీ పెట్టుకొచ్చండి, మంచి పోషకాలు ఉండదు. దీనికి ఒక వీడియో స్పెషల్గా చేస్తాను. చాలా చాలా స్మెల్ వస్తుందండి ఇది. దీనికి కాయ కూడా చాలా స్మెల్. ఇక్కడ ఉందనుకున్నా మనం దీన్ని కట్ చేస్తే మినిమం అంత దూరం